హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్, చుట్టుపక్కలన్నీ హౌసెస్ ఉన్నాయి. ఇంటి ముందట వచ్చేసి 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు రాంపల్లిలో వస్తుందండి. 2 BHK హౌస్ ఇది. చూడొచ్చు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. 150 గజాలు. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. మెట్ల కింద వచ్చేసి వాష్ ఏరియా ఉంటుందండి. చూడొచ్చు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు. ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారు. చుట్టూతో సెట్ బ్యాక్ ఉంటుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ అండి. చూడొచ్చు పక్కన ఒక విండో కూడా ఇచ్చారు. వాల్ కు టైల్స్ వేసారండి. చూసుకోవచ్చు ఇది డబుల్ డోర్ అండి. టేక్ వుడ్ డోర్, డబుల్ డోర్ ఇచ్చారు. మంచిగా ఉంది క్వాలిటీ. ఇంకా పాలిష్ చేయలేదు, పాలిష్ చేస్తారు. అలాగే పెయింటింగ్ కూడా పెండింగ్ ఉందండి. పెయింటింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు. మీకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ స్పేస్. ఇది చూడొచ్చు ఆర్చ్, మనకు డైనింగ్ హాల్కు మధ్యలో ఉన్నటువంటి ఆర్చ్ అండి ఇది. సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు. పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. లైట్స్ కూడా పెట్టేశారు. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి. మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి. ఇది పూజా రూమ్. పూజా రూమ్ పక్కనే కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్ అండి. చూసుకోవచ్చు కిచెన్ కూడా పెద్దగా స్పేసియస్ గా వచ్చింది. కిచెన్ నుంచి ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి వాష్ ఏరియా వెళ్ళడానికి. కిచెన్ నుంచి డైరెక్ట్ మనకు వాష్ ఏరియా కనెక్టివిటీ ఉంటుంది. చూసుకోవచ్చు సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. చూసుకోవచ్చు సెల్ఫ్లు. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది 2 BHK హౌస్ అండి. 150 గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద స్పేసియస్ గా వచ్చింది. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చాయి. విండోస్ ఇచ్చారు. చూడొచ్చు సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వెస్టర్న్ వస్తుంది ఇది. ఈ రూమ్ లో మనకు రో రూఫ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చారండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది రాంపల్లిలో వస్తుందండి. చాలా మంది రాంపల్లిలో అడుగుతున్నారు హౌసెస్. వాళ్ళ కోసం అయితే ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. రాంపల్లిలో మెయిన్ రోడ్ కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సెల్ఫ్ కూడా ఇచ్చారు. చూడొచ్చు రో రూఫ్ కూడా వచ్చిందండి. 2 బెడ్రూమ్లలో అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి. అలాగే 2 రూమ్లలో రో రూఫ్ కూడా ఇచ్చారు. ఈ హౌస్ 150 గజాలండి. 150 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ ఫేస్ లో ఉంది. సైజ్ వచ్చేసి 27-50 సైజ్ అండి. 2750 30 ఫీట్ రోడ్ ఉంటుంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. చాలా మంది ఉంటున్నారు. ఇది చాలా పెద్ద కాలనీ అండి. ఒక 500-600 హౌసెస్ వరకు ఉంటాయి ఈ కాలనీలో. అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. ఈసీఎల్ నుంచి 7 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 4 to 5 కిలోమీటర్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ వచ్చేసి 4 to 5 కిలోమీటర్ వరకు ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారు. తగ్గిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.